మీ బిజినెస్ విస్తరించాలనుకుంటున్నారా? మార్చి 16-17 హైటెక్స్ లో ఫ్రాంచైజ్ ఇండియా బిగ్గెస్ట్ ఫ్రో ఎక్స్పో. మనం నిత్యం ఎంతో మంది ఆఫీసర్లను చూస్తుంటాం, కానీ అందులో మనసున్న వారు ఎంతమంది? ముఖ్యంగా తహసీల్దార్ ఆఫీసుల చుట్టూ తిరగాలంటే ఒక్క చిన్న పనికి, ఒక సంతకానికి నెలలు తిప్పుతుంటారు. అవసరమైతే లంచాలు కూడా పెట్టాలి. కానీ కొంతమంది మనసున్న అధికారులు ఉంటారు, వారు ఎవరైతే బాధితులు ఉంటారో వారు నడవలేని స్థితిలో ఉంటే వారి ఇంటికి కూడా వెళ్ళి పౌతీలు చేయడం, రిజిస్ట్రేషన్లు చేయడం, వారికి సంబంధించిన సర్టిఫికేట్లు ఇవ్వడం, ఇట్లాంటివి చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. ప్రస్తుతం మనం నల్గొండ జిల్లా కొండమల్లపల్లి కేంద్రంలో ఉన్నాం. ఇక్కడ ఒక వృద్ధ మహిళకి, అంటే లేవలేని మహిళకి పౌతీ చేయాల్సిన అవసరం వస్తే ఇంటికే వచ్చి తహసీల్దార్ ఆ వేలిముద్రలు సేకరించి వారికి పౌతీ కూడా ఇంటికి వచ్చి ఇవ్వడం కొంత వైరల్ గా మారుతుంది. అంటే ఇంత మనసున్న ఆఫీసర్లు కూడా తహసీల్దార్లు ఉంటారా అనే ఒక క్వశ్చన్ రైజ్ చేస్తున్న సమయంలో ఇలాంటి ఆఫీసర్లను చూసి అరే వాహ్ వా అనే విధంగా వీరి వ్యవహారం ఉంటుంది. అయితే నిజంగానే ఎందుకు అసలు ఫీల్డ్కి వచ్చి అలాంటి లేవలేని వారికి ఇలాంటి పౌతీలు దగ్గరకు వచ్చి ఎందుకు ఇవ్వాల్సి వచ్చిందో ఒకసారి అడిగి తెలుసుకుందాం. మనం ప్రస్తుతం గన్యానాయక్ తండాకు వచ్చినాం. ఇక్కడ ఆ బాధిత కుటుంబ సభ్యులు ఉన్నారు, వారితో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అంటే ఒక తహసీల్దారే వీరి ఇంటికి వచ్చి ఆ పౌతికి సంబంధించిన వేలిముద్రలు సేకరించి అవన్నీ, అంటే వారికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఇవ్వడం పట్ల వారు ఎలా ఫీల్ అవుతున్నారు ఒకసారి మాట్లాడదాం. అమ్మ, ఏం పేరు నీ పేరు? నా పేరు తారా సార్. ఏం పేరు ఆ ముసలావిడ పేరు? ఏం పేరు? ముసలామ పేరు లాలి. లాలి. ఎట్లా అంటే వీళ్ళందరూ ఎందుకు వచ్చినట్టు ఆఫీసర్లు మీ ఇంటికి? మా ఆఫీసర్లా ఈమె చేత కాదు, ఇంటికి వచ్చి పట్ట చేయాలి అని వచ్చింది సార్. మామూలుగా అయితే నెలల ఎంఆర్ ఆఫీస్ లో చుట్టూ తిరుగుతుంటారు. అవును సార్. మీ ఇంటికి రావడం ఎట్లా అనిపించింది? ఇప్పుడు ఆయన కాంగ్రెస్ గెలిచిండు కాబట్టి ఇంటికి వచ్చే మంచి చేసిండు సార్. ఆయన మంచిగుందా? మంచిగానే ఉంది సార్. పని ఇడిచి పెట్టి పోవాలి, ఎంఆర్ ఆఫీస్ చుట్టూ తిరగాలి. ఆ బదులు ఇంటికి వస్తారు, మంచిగా చేస్తారు. ఇది మంచిది కదా సార్ అని కోరుకుంటున్నాం అంతే. ఆర్ఐ ఉన్నారు మనతో పాటు, అంటే ఈ గ్రామానికి వచ్చి ఆమెకు సంబంధించిన పత్రాలు ఇచ్చారు. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అసలు ఎందుకు మీరు ఈ గ్రామానికి వచ్చి అవి ఇవ్వాల్సి వచ్చింది? ఇక్కడ పూల్ సింగ్ అనే వ్యక్తి మరణించిండు. చనిపోవడంతో భార్యకు కొడుకు పౌతికి ధరణిలో మీసేవలో అప్లికేషన్ పెట్టుకోవడం జరిగింది. ఆమె లేవలేని పరిస్థితులు ఉంది కాబట్టి, అక్కడికి రాలేదు కాబట్టి మేమే ఇక్కడికి వచ్చి పౌతి రిజిస్ట్రేషన్, అంటే ఆమె తమ్ము ఇవ్వాల్సి ఉంటుంది. అక్కడికి వచ్చి మా కార్యాలయానికి వచ్చి ఎవరైతే పౌతి చేయించుకుంటారో వాళ్ళతో పాటు ఒక ఇద్దరు సాక్షులు వచ్చి చేయాలి. ఆమె లేవలేదు కాబట్టి ఇక్కడికి వచ్చి తమ్ము ఇక్కడ దాంట్లో తీసుకొని వెళ్ళినాం. అక్కడికి వెళ్ళాక పౌతి చేసేసినాం. ఈ డాక్యుమెంట్ ఇచ్చేయడం జరిగింది. ఎన్ని రోజులు అవుతుంది వీళ్ళు దరఖాస్తు చేసుకోండి? మొన్న చేసుకున్నారు. అంటే ఇది ఏమైందంటే పౌతికి 7 days ఉంటుంది. 7 రోజుల తర్వాత నోటీస్ వస్తుంది. మామూలుగా రిజిస్ట్రేషన్కి అయితేనేమో ఈ రోజు చేసుకుంటే రేపు వస్తుంది. ఈ పౌతి విరాసత్ మాత్రం 7 days టైం ఉంటుంది. ఆ 7 days తర్వాత ఒక 2 days చూసి వీళ్ళు రాలేదని నిర్ణయించుకొని పక్కన ఎంక్వైరీ చేసుకున్నాం. వీళ్ళు చెప్పేది కరెక్టేనా కాదా. మళ్ళీ తీరా ఇక్కడికి వచ్చినాక ఈమె యాక్టివ్ ఉందనుకోరి, అది ఇబ్బంది అవుతుందని ఎంక్వైరీ చేసుకుంటే ఈమె లేవలేదని తెలిసింది. ఈమె లేవలేని పరిస్థితిలో మేము ఇక్కడికి రావడం జరిగింది. ప్రస్తుతం మనం నల్గొండ జిల్లా కొండమల్లపల్లి తహసీల్దార్ ఆఫీస్కి వచ్చినాం. ఒకసారి అంటే వాస్తవంగా ఇలాంటి పరిస్థితి, ఒక ఆఫీసరే ఒక బాధితురాలు ఇంటికి పోయి ఎందుకు ఆ డాక్యుమెంట్స్ ఇవ్వాల్సి వచ్చింది, దీనికి సంబంధించి తహసీల్దార్ ఏం మాట్లాడతారో ఒకసారి చూద్దాం. మనం ప్రస్తుతం తహసీల్దార్ ఆఫీస్కి వచ్చినాం. ఒకసారి తహసీల్దార్ తోటి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనం కొండమల్లపల్లి తహసీల్దార్ ఆఫీస్కి వచ్చినాం. మేడం నమస్తే. మేడం బాగున్నారా? లాలి అని నిన్న మీరు ఇంటికి వెళ్ళి డాక్యుమెంట్స్ ఇచ్చారు, గుర్తుందా? ఎందుకోసం వాళ్ళు ఇంటికి వెళ్ళి ఇవ్వాల్సి వచ్చింది? పౌతికి అప్లై చేశారండి, స్లాట్ బుక్ చేసుకున్నారు. సో తను లేవలేని పరిస్థితిలో ఉంది కాబట్టి ఎంక్వైరీ చేస్తే కూడా తను లేవలేని పరిస్థితిలో ఉంది అని చెప్పినందుకు మనం వెళ్ళి అక్కడ చేయడం జరిగిందండి. మామూలుగా పౌతి చేస్తే ఎన్ని రోజులు పడుతుంది? 7 days ఉంటుంది. అయితే నేను ఆల్రెడీ ఎంక్వైరీ చేసుకున్నాము. తనకి ఒక లెఫ్ట్ కాలు చేయి 2 పడిపోయినాయి కాబట్టి తను లేవలేదు కాబట్టి సరే జెన్యునే కదా అని చెప్పేసి మనమే వెళ్ళి చేయాల్సి వచ్చిందండి ఆన్ హ్యూమానిటేరియన్ గ్రౌండ్స్. ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది మేడం? గన్యనాయక్ తండాన 4 kilometers. స్టాఫ్ తోటి అక్కడికి వెళ్ళి ఏం చేశారు? ఆపరేటర్ ని తీసుకొని వెళ్ళినాను, మా జూనియర్ అసిస్టెంట్ ని తీసుకొని వెళ్ళినా, మా ఆర్ఐ గారిని తీసుకొని వెళ్ళినా. వెళ్ళేసి అక్కడ డాక్యుమెంట్స్ అన్ని ఇక్కడ వెరిఫై చేసుకున్నాము. జస్ట్ అక్కడ వెళ్ళి ఆమెతోటి థంబ్ ఇంప్రెషన్, ఫోటో తీసుకొని వచ్చామండి. అంటే జనరల్ గా ఈ ధరణి వచ్చిన దగ్గర నుంచి బాధితులు కావచ్చు, రైతులు కావచ్చు, ప్రజలు కూడా ఎంఆర్ ఆఫీసుల చుట్టూ తిరిగి కాళ్ళు అరిగిపోతున్నాయి, చెప్పులు అరిగిపోతున్నాయి. కానీ మీరే అక్కడికి స్వయంగా బాధితుల దగ్గరికి వెళ్ళి ఇలాంటి పని చేయడం నిజంగా మెచ్చుకోవాల్సిన విషయం. అంటే ఆఫీసర్లు కూడా ఇట్లా ఉంటారా అని, అంటే మీరు ఎందుకోసం వెళ్ళిరు అది తెలుసుకుందామని ఇక్కడ వరకు వచ్చినాం మేడం. అంటే ఇలాంటి కార్యక్రమాలు ఏమైనా చేస్తుంటారా రెగ్యులర్ గా? అంటే ఇప్పటివరకు అయితే ఎప్పుడు అట్లా జరగలేదు. నేను వచ్చినాక ఇక్కడికి వచ్చినాక ఇదే ఫస్ట్. సో మా ఫాదర్ చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్కరికి హెల్ప్ చేస్తే చాలా మంచిది అనేది చెప్తుండే. సో నేను అదే ఫాలో అయినా. తల్లిదండ్రులు చెప్పిండ్రు కనుక ఇప్పుడు మీరు అంటే ఒక తహసీల్దార్ లెవెల్లో ఉండి కూడా మీరు ఎలాంటి
ఇబ్బంది లేకుండా అక్కడి వరకు పోయిరు అనేది ఒక గొప్ప విషయంగా చూస్తున్నాం. ఇలాంటి కార్యక్రమాలు ఇంకేమైనా చేస్తారా ముందు ముందు? ముందు ఉంటే తప్పకుండా చేస్తామండి. సో రైట్, అంటే నిజంగా కూడా ఒక తహసీల్దార్ లెవెల్లో ఉండి మేమెందుకు బయటికి వెళ్ళాలి, ఆఫీస్ చుట్టే 100 సార్లు తిప్పించుకుంటున్న తహసీల్దార్లను ఎంతో మందిని చూస్తున్నాం. కానీ ఒక పెరాలసిస్ వచ్చి అడ్డం పడ్డ ఒక గిరిజన తండాకు వెళ్ళి తహసీల్దార్ దివ్యారెడ్డి గారు అక్కడికి వెళ్ళి వారికి సంబంధించిన ఫింగర్ ప్రింట్స్ తీసుకొని అదేవిధంగా ఆ పౌతికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని వారికి అందజేసి వారికి కావాల్సిన జాగ్రత్తలు కూడా చెప్పి రావడం నిజంగా కూడా అంటే ఒక ఆఫీసర్ లెవెల్లో ఉండి ఇలా చేయటం 10 మంది ఆఫీసర్లకు ఆదర్శప్రాయం. అదేవిధంగా వారి తల్లిదండ్రులు ఏదైతే చెప్పారో దాన్నే ఫాలో అవుతున్నారు, దాన్నే ఇంప్లిమెంట్ చేస్తారని కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. కెమెరామెన్ సాయితో ప్రేమ్, సుమన్ టీవీ, నల్గొండ.